ఎందుకు లేని మనం వెనక్కి వెళ్ళాల్సిన అవసరం లేదు. మన తప్పు లేనప్పుడు మనం స్ట్రాంగ్గా నిలబడి పోరాడితే ఏ దుష్టశక్తి మనల్ని వచ్చి చెరిపేద్దాం అనుకున్నా ఆ వ్యక్తి నామ రూపాలు మిగలకుండా చెరిగిపోతాడు. నువ్వు చెరిగిపోయే ప్రాసెస్లో ఉన్నావు కాబట్టి నీకు చెప్తున్నాను, జాగ్రత్తగా విను. నేను తీసిన ఈ వీడియోకి అటాచ్ చేస్తాను. నేను జనాలు దాన్ని చూడని, నేను మాట్లాడింది తప్పు కాదు కదా, నేను ఎందుకు తీయాలి? నువ్వు బ్లాక్మెయిల్ చేస్తావా? చేయి, వీడియోలు చేయి. నీతో పాటు నేను వీడియో చేస్తాను, నీ కోసం స్పెసిఫిక్గా టీంని పెడతా. నువ్వు చెప్పిన టీంనే పెడతా. నువ్వు దింపిన గంటకో వీడియో వస్తుంది. నువ్వు మాట్లాడిన మాటలన్నిటికీ పిన్ టు పిన్ రెస్పాన్స్ వస్తుంది. నువ్వు అన్నట్టే దుర్భాషలు ఆడకుండా నువ్వు కూడా మాట మీద నిలబడవు. దుర్భాషలు ఆడినావుగా మాట్లాడద్దు. నువ్వు నా దగ్గర రా, నేను నీ మీదకి వస్తా. చిరంజీవి గారు స్టాలిన్ డైలాగ్ గుర్తుంది కదా, లేదు నా తమ్ముడు కూడా లాక్కొస్తాను, లాక్కురా. ఏదైనా లీగల్గా మాట్లాడు, జరిగింది చెప్పు, ప్రూఫ్స్. ఆ ప్రూఫ్స్ బయటికి తెచ్చి మాట్లాడు. ప్రూఫ్స్ లేకపోయినా అట్లీస్ట్ ఒక డాట్ ఉంటుంది కదా, దానికి సంబంధించింది ఏమున్నా బయటికి తీసుకొచ్చి చూపిను. నోటికి ఏదో సార్ అడ్డంగా వాగితే వినడానికి నేను కాదు, ఆడియన్స్ లేరు వాళ్ళు రెడీగా. నీ మీద ఎన్ని చర్చలు జరుగుతున్నాయి నీకు తెలుసు కదా. నేను జస్ట్ ఒక్కరోజు నీ మీద ఫోకస్ చేశాను, ఒక్కరోజు ఇవన్నీ నీ గురించి మాట్లాడడానికి. లేదు నేను నీ మీద ఫోకస్ చేయాలి, కూర్చోవాలంటే రెడీ. నా క్రెడిబిలిటీ మీద నాకు నమ్మకం ఉంది. నేను వీడియో తీస్తానని నా ఆడియన్స్ అని నమ్మట్లేదు. అన్న నువ్వు వేసేస్తా